అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతాయి. మంచి మంచి అనేది జరుగుతుంది. మన పిల్లల్ని ఎంతవరకు విదేశాలకు వెళ్ళాలన్నా సాయం చేయడం సిద్ధంగా ఉంది పార్టీ. లేదు 10th ఇంటర్తో మొదలుకొని ఆ చిన్న ఉద్యోగాలు పోయే కన్నా ఇక్కడే 10 గారు ఆలోచన చేస్తున్నారు అన్నటువంటి విషయం కూడా మీ దృష్టిలో పెడుతున్నా. అక్కడ దానికి సంబంధించినటువంటి ఎస్కార్ట్ సర్వీసెస్ కూడా తీసుకురావడం జరుగుతుంది. అట్లే ఒక గమసాని గారు రమ్మన్నారు, నాకు ఇండస్ట్రీ యజమానులతో మాట్లాడాలి. ఇక్కడికి మనకు వచ్చేటటువంటి దాంట్లో ఇప్పటికే 4 ఇండస్ట్రీస్ పెట్టడానికి మీకు ఉపయోగపడతానని మనం చేసుకుంటూ, నేను ఇక్కడ 2 రోజులు ఉండకపోవచ్చు, కానీ ఆ 2 రోజులు కూడా మీ గురించి ఆలోచిస్తున్నాను. ఎక్కడ ఏ ప్రాజెక్ట్ వస్తే పోయిస్తున్నా. ఇక్కడ దూది వరకే జరుగుతుంది జిన్నింగ్ లో. దూది తర్వాత దారం కొన్ని చోట్లే జరుగుతుంది. దారం తర్వాత కాస్త రంగు కలిపితే దాని రేట్లు 10 రెట్లు పెరుగుతుంది. దాన్ని కాస్త నేతగా మారిస్తే మరొక కానీ మన సునీల్ గారు కానీ రాజేంద్ర గారు కానీ రాజేంద్ర ప్రసాద్ గారు అందరూ గ్రామ పార్టీ అధ్యక్షుడిని, మండల పార్టీ అధ్యక్షుడిని, మిగతా ముఖ్యమైన లీడర్ని 3 పార్టీల వైపు నుంచి కూడా నేను అభినందిస్తూ, అదేవిధంగా ఇక్కడ హెడ్ ఆఫీస్ లో ఉండి ఎలాంటి ఇబ్బంది లేకుండా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుచుకుందామని మీ అందరికీ మనం చేసుకుంటూ ఉందన్నటువంటి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం జరుగుతున్నాం. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా మరి నిర్వాహకులు ప్రిన్సిపల్ వెంకటేశ్వర గారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. అక్కడక్కడ ఆఫీసులో కొద్దిమందినే కత్తానమని, ఆఫీసులో కత్తానని ఎవరిది లేదు. నేను చెప్తున్నా, బాధ్యతలు తప్ప ఎవరైతే వచ్చి బాధ్యతలు నేర్చుతారో వాళ్ళకే పనులు ఉంటాయి. ఫస్ట్ మనమే చేద్దామని మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు కూడా ఎవరికి తోచిన విధంగా సమన్వయం చేసుకొని ముందుకు వచ్చారు. సో వాళ్ళందరినీ నేను అభినందిస్తూ మరి ఈ కార్యక్రమం ఇచ్చి, కానీ దానివల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. గుర్తింపు ఉంటుంది. కాబట్టి ప్రతి ఓటరు అందరూ బాధ్యతలు తీసుకుంటున్నాం అంతే తప్ప మా కన్నా అంతే చాలా ఎప్పుడు వస్తుంటాడు. ఈ మధ్య కొద్దిగా ఆయన కొన్ని పనుల వల్ల కొద్దిగా రాలేకపోయాడు, అంత మాత్రం కాదు. కాకపోతే కొన్ని కార్యక్రమాలు చేయడానికి కొంతమందికి వీలున్నప్పుడు వస్తుంటారు. వాళ్ళకి ఆ కార్యక్రమాలు అప్పచెప్తాం తప్ప మరొకటి కాదు. ఎవరైనా వచ్చి కార్యక్రమం చేస్తామంటే వాళ్ళ భుజస్కంధాల మీద పెట్టడం. వాటర్ యూజర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులుగా అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం, ముఖ్యంగా మా అధినేత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వంలో ఇటు జనసేనను, బీజేపీని, మరి తెలుగుదేశం సభ్యుల్ని సమన్వయం చేసుకొని ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చోట్ల కూడా యునానిమస్గా ఎన్నిక కాబడడం అనేటువంటిది కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలకు, ముఖ్యంగా రైతాంగానికి ఉన్నటువంటి నమ్మకాన్ని రుజువు చేస్తుంది. తప్పకుండా ఏ ఆశయంతో అయితే యునానిమస్గా ఎన్నికలు జరపబడ్డాయో ఆ ఎన్నికలకు సంబంధించి గెలుపొందినటువంటి ప్రతి ఒక్కరిని కూడా గౌరవించడం జరుగుతుంది. వారికి పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతుంది. వారి ద్వారా వాళ్ళు ఓటర్స్కి సేవ చేసే అవకాశాన్ని ఈ సంఘం తరపున ఎన్నికైనటువంటి ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తామని మనవి చేసుకుంటూ, ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యంగా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఓటర్ల యొక్క నమ్మకంతో ఈరోజు పలానా వ్యక్తి అయితే మాకు టీసీ మెంబర్గా ఉపయోగపడతాడు, పలానా వ్యక్తి అయితే నీటి సంఘాల అధ్యక్షులు అవుతారన్నటువంటి ఆలోచనతో యునానిమస్గా ఎన్నిక చేశారో ప్రతి ఓటర్ని కూడా మేము అభినందిస్తూ, ఎన్నిక కాబడినటువంటి ప్రతి ఒక్క టీసీ మెంబర్కు, వాటర్ యూజర్స్ అసోసియేషన్ అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకి ఇప్పటి వరకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, రేపు జరిగేటటువంటి డీసీ ఎన్నికల్లో కూడా యునానిమస్గా జరపడానికి అన్ని విధాలుగా మా చర్యలు ఉంటాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.